శ్రీమతి రామానుజన్మ ఆళ్వారం పెరుమానార్ జీయ తిరువళేశనం. అందరికీ తిరుపతి అనుభవానికి తిరిగి స్వాగతం. మనం ఈరోజు చూసుకోబోయే పాశ్రం ఏంటి అంటే ఇల్లే ఇలంకిలి అనే పాశ్రం, 15వ పాశ్రం, గోపికా తిరుపల్లి ఎలిచిన చివరి పాశ్రం. అయితే మనకి ఈ పాశ్రం యొక్క అవతారిక మనం చూసినట్టయితే ఈ గోపిక ఎటువంటి స్వభావం కలిగింది అంటే గోష్ఠి పూర్తిగా అందరినీ సేవించాలి అనుకునేటటువంటి గోపిక అన్నమాట. అయితే పాశ్రాన్ని మనం చూద్దాం. ఇళ్ళే ఇళంగిళియే இன்னும் உறங்குதியோ செல்லண்டனையேன் மின் நங்கமீர் போதரை இன்று வல்லே உன் கட்டுரையும் வந்தேயும் வாயறுதும் வள்ளீர்கள் நீங்களே நானேதானா எழுக உள்ள நீ போதா உனக்கென்ன வேறுடையை எல்லாரும் போந்தாரோ போந்தார் போந்தென்னைக்குள் வல்லானே கொண்டானே மாற்றாரே மாத்தளிக்க వల్లానే మాయనై పాడేలో రెంబావాయ్. ప్రతిపదార్థం చూద్దాం. ఇళ్ళే ఇళంకిలియే, ఓ చిన్న చిలుక. ఎందుకు ఈ చిన్న చిలుక అంటున్నారు అంటే చెంగోడు చక్కరమే ఇందుందడ కయ్యన్ పంగయ్య కన్నాని పాడేలో రెంబావాయ్ అని కదా ముందు పాశ్రంలో మనకు చెప్పారు గోదాదేవి. ఆ పాశ్రాన్ని తిను కూడా పాడుతూ ఉందంట. అంటే చిలుక ఎలాగైతే తను యజమాని చెప్పిన విషయాన్ని తను మళ్ళీ గ్రహించి మళ్ళీ అదే చెప్తుందో అలానే ఇళ్ళే ఇళంకిలియే ఇన్నుం మురంగుదియో, ఇంకా పడుకొని ఉన్నావా అంటే లోపల నుంచి గోపిక. ఇదేంటంటే ఈ పాశ్రం మనకి సంభాషణ తీరులో ఉంటుంది. అంటే బయట నుంచి గోదాదేవి మాట్లాడుతుంది. ఇంతవరకున్న పాశ్రాలన్నీ కూడా గోదాదేవి మాత్రమే చెప్తుంది. వారు ఏమి అనుకుంటున్నారో ఊహించుకొని గోదాదేవి చెప్తుంది. కానీ దీంట్లో ఏంటి అంటే నేరుగా పాశ్రంలోనే మనకు ఉంది ఆ లోపల ఉన్న గోపిక ఏం చెప్తుందో. ఇళ్ళే ఇళంకిళియే, ఓ చిన్న చిలుక, ఇన్నుం మురంగుదియో, ఇంకా నిద్రపోతున్నావా. అయితే వీరి గట్టిగా అరిచి ఓ చిన్న చిలుక అని పిలిచినప్పుడు అరుపు వల్ల తన కృష్ణానుభవం భంగం అవుతుంది కనుక ఆ నోరు తెరిచింది అనమాట ఈ గోపిక. ఏమంటుంది? సెల్లెండడియేన్ మిన్ నంగ మీరు పోదొరిగిండేన్. అమ్మా అంత గట్టిగా చూక్కుమనేటాడు అరవకండి అమ్మా, వస్తానులేండి, నేను వస్తున్నాను, మీరు అలా అరవకండి. సెల్లెండేన్ మిన్ నంగ మీరు పోదొరిగిండ్రే, మీరు నా యొక్క అనుభవానికి విరోధులుగా ఉన్నారు. అంటే ఇక్కడ మనకి పూర్వాచారుల వ్యాఖ్యానాలు ఏం చెప్తారు అంటే వీరి అనుభవానికి నిజంగా వీరు అంతా చెడువారుగా ఉన్నారా, అనుభవం చేయకుండా ఆపుతున్నారా, వీరికి అంత అసహించుకునే విధంగా ఉన్నారా ఈ గోపికకి అంటే అలా కాదు. తిరువాయుమడి కాలక్షేపం అప్పుడు సెల్వడి లాగా అనుభవానికి అసహ్యంగా ఉన్నారు అని చెప్తున్నారు అనమాట. ఏంటి వృత్తాంతం అంటే ఏంటంటే పూర్వం శ్రీరంగంలో ఉన్నప్పుడు కాలక్షేపం చెప్పుకునేవారు. కాలక్షేపంలో చాలా లోతుగా మునిగిపోయిన సమయానికి గట్టిగా శబ్దం వచ్చేదన్నమాట. ఏంటి ఆ శబ్దము అని చూస్తే ఆ బలిబేరం ఉంటుంది కదా, ఆ బలిబేరం పడుకు వచ్చేవారు అనమాట బలి ఆరోహణకి. ఇది చూసి వచ్చాడండి కాలక్షేప విరోధి అని చెప్పేవారు అనమాట అక్కడ. అంటే అనుభవించేది పెరుమాళ దీనికి అయినప్పటికీ కూడా తానే తన అనుభవానికి విరోధంగా ఉన్నాడు అనే విధంగా ఈ భాగవత ఘోషలో చేరడమే ఈ గోపిక యొక్క లక్ష్యము. ఆ లక్ష్యాన్ని కూడా వారే వచ్చి చెడగొడుతున్నారు అని చెప్పి చెప్తున్నారు అనమాట. నంగమీర్ పోదరిగిండ్రేన్, పూర్లు అయినటువంటి వారా మీరు ఏమీ మాట్లాడకుండా నేను వస్తాను. వల్లే ఉన్ కట్టురియల్ వందేయున్ వాయరుదున్ అంటే ఏంటంటే ఓ అమ్మ నీ యొక్క మాటలు నాకు తెలుసు, నీ యొక్క మాట చాతుర్యం మాకు తెలుసు, నీ వాక్ చాతుర్యం తెలుసు, నువ్వు ఎలా నువ్వు ఎంత అబద్ధాలు ఆడుతావో కూడా మాకు తెలుసమ్మా, నువ్వేం వెంటనే రావాలి అంటే నంగ మీరు పోదరిగిండేన్ వల్లేరుగల్ నీంగలే నారేదా నాయుడుగా. లోపల ఉన్న గోపిక ఏమంటుందంట అంటే చాలు తెలుస్తుంది ఎవరు అరుస్తున్నారో, ఎవరి మీద అరుస్తున్నారో, ఎవరు అబద్ధాలు ఆడుతున్నారో, ఎవరికి వాక్చాతుర్యం ఉందో మనకు తెలుస్తుంది, బయట ఉన్న మీ అందరికీ ఉంది అని అంటుందన్నమాట. కృష్ణానుభవంలో మునిగిందని సంతోషించకుండా వాళ్ళు వచ్చి ఇవన్నీ నిద్ర లేపి నీ యొక్క వాక్చాతుర్యం బాగుంది అని చెప్పేసరికి ఈ గోపిక కొంచెం హర్ట్ అయిందనమాట. వల్లీరుగల్ నీంగలే నానేదా నాయుడుగా. కానీ ఒక శ్రీ వైష్ణవ లక్షణం ఏదైతే ఉందో దాన్ని ఈ పాశ్రంలో చెప్తున్నారు. అంటే అయ్యో మమ్మల్ని అంత మాట అంటున్నావేంటి అని అనుకోకండి, నేనే ఆ చెడ్డదాన్ని, నేనే దోషం చేసిన దాన్ని అని చెప్తున్నారనమాట. ఒక శ్రీ వైష్ణవుడు కూడా అంతే, తన యొక్క దోషం లేనప్పటికీ కూడా ఒకవేళ ఒక శ్రీ భాగవతుడికి కష్టం కలుగుతుంది అంటే తన దోషం కూడా తానే చేశాను అని ఒప్పుకోవాలి అని చెప్తున్నారనమాట పెద్దలు.
అయితే ఇది మన పూర్వాచారులు అడిగిన నానాచార్యం చెప్పేటప్పుడు కూడా దీనికి ఏమంటారు అంటే ఇది నాయక కళ్ లాంటిది అంటారనమాట. మనకి ఒక పెద్ద పథకం ఉందనుకోండి, హారము. తిరుపతిలో 30 భాషలు ఉన్నాయి. 30 భాషల్లో కూడా మధ్యలో ఒక పథకం పెట్టుకొని ఉంటారు. హారాలలో మొత్తం ఎన్ని బిల్లలు ఉన్నప్పటికీ కూడా మధ్యలో నాయక కళ్ళని ఒకటి ఉంటుంది అంటే పథకం లాగా. ఆ పథకంలో కూడా మధ్యలో ఒక చిన్న రాయి ఉంటుంది. ఆ రాయి మొత్తం హారానికి కూడా అందాన్ని చేకూరుస్తుంది. అలానే ఈ పాషణలో ఈ మాట కూడా పాషణలో మనం చూసుకున్నట్టే ఇటు 14 భాషలు, ఇటు 16 భాషలు, మధ్యలో ఉంది 15 భాషణం. 15 భాషల్లో కూడా అటు పైన 4 వరుసలు, కింద పైన 4 వరుసలు, కింద 4 వరుసలు. అయితే ఇవన్నీ కూడా నానేదాన ఆయుడుగా అనేది తిరుప్పావై యొక్క సారము అని పెద్దలు చెప్తూ ఉంటారు. భాగవతులతోటి ఎలా మనం మెదలుకోవాలి అనే విషయాన్ని నానేదాన్ ఆయుడుగా ఒళ్ళెనీ పోదాయ్ ఉనక్కెన్న వేరుడే. సరే, నువ్వు వెంటనే చేరాలమ్మా. ఉనక్కెన్న వేరుడమై అంటే ఏంటంటే నీకోసమేమైనా తనిగా దాచిపెట్టుకున్నావా కృష్ణానుభవాన్ని మాతో కలిసి చేయకుండా? ఎలాగైతే మడపల్లిలో మనకి కైంకర్య పరులు ఎవరైతే ఉంటారో వారి కొంచెం తీసి పెట్టుకుని ఉంటారు. అయితే అలా నువ్వేమైనా ప్రత్యేకంగా కొన్ని ఎక్కువగా నీ కోసం తీసి పెట్టుకున్నావా? మాతో కాదా కలిసి చేసుకోవాల్సింది, గోష్ఠిలో ఉన్నారు గోష్ఠికి అన్వయించుకో అని చెప్తున్నారు. ఎల్లారం పోందారు పోందని నిక్కొల్. ఎల్లారం పోందారో అందరూ వచ్చారా అంటే బయట ఉన్న గోపికలు పోందార్ అంటే అందరూ వచ్చారు. పోందని నిక్కొల్ కావాలంటే నువ్వు వచ్చి లెక్క పెట్టుకో అంటే ఇక్కడ మనకి ఆ గోపికకి లోపల ఉన్న గోపికకి అభినివేశం అనమాట. ప్రతి ఒక్క గోపికకితో కూడిగానే మనం చేయాలి కదా అని చెప్పేసి వల్లాని కొన్రాని ఆ కువలయాపీఠం అనేటటువంటి రాక్షస అనే మదగజాన్ని అణిచివేసినటువంటి వాడు. ఇక్కడ ఏంటి అంటే దీనికి సాంకేతిక అర్థం ఏంటంటే స్త్రీకి ఉండేటటువంటి సహజమైన అభిమానం ఉంటుంది. సాధారణ మనకి ఎక్కడైనా కూడా పితృస్వామ్యం అని చెప్తూ ఉంటారు, ఆ మగవారికి కొంచెం డామినేటివ్గా ఉంటారు అని. కానీ మన శాస్త్రం ఏం చెప్తుందంటే స్త్రీకి కంటూ ఒక తనిగా ఉండేటటువంటి అభిమానం ఉంటుంది, స్త్రీత్వ అభిమానం అంటారు దాన్ని. ఆ స్త్రీతత్వం అంటే ఇప్పుడు భార్య, ఇది అని చెప్పడానికి యోగ్యుని కాదు, కానీ ఇంట్లో చూస్తుంటాం కదా, ఆ భార్య కొంచెం అలిగినా, ఇప్పుడు భర్త అలిగినా కూడా కొంచెం అటు ఇటులో నడిచిపోతుంది, కానీ భార్య అలుగుతుంటే మొత్తం ఇల్లే ఆగిపోతుంది. అభిమానం అనేది స్త్రీత్వ అభిమానం అంటారు. ఆ స్త్రీత్వ అభిమానాన్ని తొలగించేశారు పెరుమాళ్. మాట్లాడిక్కవల్లాని. మాట్లాడి అంటే మమ్మల్ని ఎవరు ఎదిరించేవారు ఉన్నారు అనే ఒక ధైర్యం ఉంటుంది కదా, ఆ మాట్లాడిక్కవల్లాని దాన్ని పూర్తిగా చంపేసేటటువంటి వారు. అంటే ఇక్కడ అర్థం ఏంటి అంటే మనకి అంతరార్థము, గోపికలం అంతా ఏమనుకున్నారు, ఈ గోపికలు కృష్ణుని వేరు చేయాలి, వేరు చేస్తే కలవకుండా ఉంటారు, కలవకుంటే మా సంకల్పం తీరిపోతుంది అనుకున్నారు. కానీ పెరుమాళ్ ఏం చేస్తారు, మాట్లాడిక్కవల్లాని వారి యొక్క సంకల్పాన్నే ధ్వంసం చేశారు. మాయని ఇటువంటి శత్రువుని సంహరించేటటువంటి విధంగా, శత్రువుని సంహరించి మనకు ఓడిపోయే విధంగా ఉండేటటువంటి మాయని పాడేలో రెంబావై వచ్చి మాతో కలిసి పాడవమ్మా అని చెప్తున్నారు మనకి ఈ భాషణలో. చాలా అనుభవయోగ్యమైన భాషణం ఇక్కడ పూర్తి చేసుకున్నాం. ఆళ్వారే పెరుమానార్ జీయర్ తిరుళ్ళేశ్వరం శ్రీమతే రమజామాతృ మునీంద్రాయ మహాత్మనే శ్రీరంగ వాసనే భూయాత్ నిత్య శ్రీ నిత్యమంగళం. అడియన్ రామానుజాసం.